ఇక్కడ ఒక చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. ముందు ఈ కంజు పిట్ట మనకి కరకరలాడుతూ ఫ్రై చేసుకోవాలి. దాన్ని వేరే విధంగా కూరల్లో కూడా చేస్తారు, కానీ నాకు ఇలా ఫ్రై చేస్తే తినేటప్పుడు దాన్ని ఆ బోన్స్ కూడా ఇలా నములుతూ తినేసేయచ్చు. ఆ కాళ్ళ మీద వాటి మీద లైట్గా ఘాట్లు పెట్టుకోండి. ఈ కంజు పిట్ట చూడండి, అయితే దాని బ్రెస్ట్కి కూడా నేను ఇలా డీప్గా కట్స్ పెట్టాను. సో ఇలా కంజు పిట్టలు రెండు మనం వాటిని ఆ బ్రెస్ట్ మీద లైట్గా ఇలా ఆ బోన్ దాకా వెళ్ళేంత వరకు మనం ఇలా ఘాట్లు పెట్టుకోండి. కంజు పిట్టలు తినడానికి మనం చికెన్ 65 ఎలా చేస్తాం అలాగే చేస్తాం, కాకపోతే కరకరలాడుతూ రావడానికి మనం దాన్ని ఫ్రై చేసేటప్పుడు కొన్నే పీసులు వేయండి. చాలా ఎక్కువ పీసులు వేస్తే మీకు ఆ టెక్స్చర్ రాదు. సో కాబట్టి నేను దాని మ్యారినేషన్ అంతా చూపిస్తాను. కానీ దీంతోపాటు ఎవరన్నా చికెన్ కంజు పిట్టలు తినననే వాళ్ళకి చికెన్ బ్రెస్ట్ తోటి కూడా ఎలా చేసుకోవాలి. అయితే చూడండి, ఇలా బ్రెస్ట్ తోటి ఇలా చిన్న ముక్కలు ఇలా ఫ్లాట్గా చూడడానికి కొంచెం ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని మనకి ఒక చికెన్ బ్రెస్ట్లో 4 పీసులు ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు. ఇంకా కూడా ఎక్కడన్నా లావుగా ఉంటే లైట్గా దాన్ని చేయండి. ఇలా చేసి దానికి కావాలంటే లైట్గా ఘాట్లు పెట్టుకోండి. చూడండి ఇలాగా. ఇప్పుడు మ్యారినేషన్ మనం తయారు చేసుకొని వీటన్నిటిని మనం కోట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం ఎర్రగా మనం కలర్ వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. సో నేను ఇందులో ఫుడ్ కలర్ వాడుతున్నాను. ఇది రెడ్ కలర్. ఇది వేసుకుంటే చూడడానికి కళ్ళకి విందులా ఉంటుంది. తందూరి చికెన్ అయినా చికెన్ 65 అయినా మీరు చేయండి. ఎరుపు రంగు వేస్తే దాంట్లో ఆ కళ్ళకి కాకుండా రుచి కూడా కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది. సో కొంచెం ఎర్రటి రంగు వేయండి. తర్వాత దీంట్లో కారపొడి, అలాగే కొంచెం పసుపు, కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్. చూడండి, అంటే ఇవన్నీ లైట్గా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా పెరుగుతుంది. ఇందులో ధనియాల పొడి కూడా చాలామంది ఎక్కువ వేసేసుకుంటారు. అలా వేయకండి. ధనియాల పొడి వేసామా అన్నట్టు చాలా కొంచెం సగం చెంచాడు కంటే తక్కువ వేసాను. అంతే క్వాంటిటీ మిరియాల పొడి. దీంతోపాటు అన్నీ అదే క్వాంటిటీ మనం గరం మసాలా. కారపొడి కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, కానీ మిగతావన్నీ తక్కువ. ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మనం నిమ్మకాయ రసం. ఇంకేంటి అన్నీ వేసామా? కాదు. ఇందులో ఉప్పు వేసుకోవాలి కదా, దానికి తగ్గంత ఉప్పు వేసుకోండి. ఫస్ట్ దీన్ని కలిపేసుకోండి. చూడండి, కొంచెం అంతా ఆ నీళ్లు కావాల్సినంత వేసుకొని ఒక పేస్ట్లా తయారు చేసి ఇప్పుడు మన కంజు పిట్టలు చూడండి, ఆ చిన్నగా ఉన్న కంజు పిట్టల్ని దీంట్లో ఇలా చక్కగా కలపండి. సో మన మసాలా ఏదైతే ఉందో ఎర్రగా అది ముక్కలకి పట్టేస్తుంది. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇదే దాంట్లో మనం చికెన్ బ్రెస్ట్ కూడా, ఎవరైతే కొంతమంది కంజు పిట్టలు తినరు, నేనేమో అందరూ నేను తిన్నది తింటారు అనుకుంటాను, కానీ చాలామంది నేను ఇది తిన్ను అది తిను అనే బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరి కోసం మనం పక్కన చికెన్ కూడా ఇలా చేసేసి పెట్టేసుకుంటే పర్ఫెక్ట్. ఇందులో ఉప్పు ఉంది, మసాలా ఉంది, అంతా ఉంది. సో ఇలా చేసి కలుపుకున్న తర్వాత దీన్ని మనం కార్న్ఫ్లవర్ కొంచెం మైదా పిండిలో టాస్ చేసుకోవాలి. పైన భాగంలో చక్కగా పట్టుకొని నూనెలో ఫ్రై చేసినప్పుడు కరకరలాడుతూ మనకు వస్తుంది. సో కొంచెం కార్న్ఫ్లవర్ మీరు ఎక్కువగానే తీసుకోండి. ఫస్ట్ మైదా పిండి, తర్వాత కార్న్ఫ్లవర్. 1 చెంచా మైదా పిండి తీసుకుంటే 2 చెంచాలు కార్న్ఫ్లవర్ తీసుకొని మళ్ళీ దీంట్లో కొన్ని నీళ్లు పోసుకోండి. ఆల్రెడీ చికెన్లో మనకి ఎంత తేముందో మనకు తెలుసు. ఇందులో ఇలా వేసి చూడండి, ఇప్పుడు ఇలా పేస్ట్లా తయారైంది. అయితే ఈ పేస్ట్లో కూడా అన్ని మసాలాలు అన్నీ ఉన్నాయి. సో బయట భాగం మీకు టేస్ట్ ఉండదు అనేది ఉండదు. అలాగే ఆ రంగు కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం నూనె వేడెక్కిన తర్వాత మన ఈ కంజు పిట్టల్ని తీసుకొని జాగ్రత్తగా దీన్ని కోట్ చేయాలి. ఏదో వేసానా అన్నది కాదు, ఆ ముక్క అన్ని భాగాల్లోకి ఈ కార్న్ఫ్లవర్ మిశ్రమం వెళ్ళాలి. ఇలా ఫ్రై చేసేటప్పుడు దాన్ని కాళ్ళని వాళ్ళని ఇలా వేడి చేసేసి అలా నూనెలో వేసుకోండి. చూడండి, 1 పీస్ వేసాను, అప్పుడు మరో పీసు దీన్ని కోటింగ్ చేసుకుంటున్నాను. ఇందులో మనం ఎక్కువ ముక్కలు కూడా వేయద్దు. ఒకవేళ మీరు 10 కంజు పుట్టలు చేశారనుకోండి, చిన్న కడాయి ఉంటే అన్నీ వేయకండి. పెద్ద కడాయిల్లో పెళ్ళిళ్ళల్లో అట్లా చేసే దగ్గర అయితే వేయచ్చు. కానీ దాన్ని ఈ విధంగా చేసి ఇలా తీసి మరో ముక్క వేసుకుందాం. ఈ 2 ముక్కలు ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ ముక్కల్ని ఫ్రై చేస్తాను. చికెన్ ముక్కలేమో జ్యూసీగా ఉండాలి, కానీ మా కంజు పిట్టలు ఆ బోన్ దాకా కూడా ఫ్రై అయిపోవాలి. సో మనకి ఎక్కడ బోన్ ఎక్స్పోజ్ అవుతుంది చూసారా,
అవన్నీ కొంచెం ఆ నలుపు రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే దీంట్లో మజా. అంటే మనం పర్ఫెక్ట్ ఆ కార్న్ఫ్లవర్ కోటింగ్ ఇచ్చామో అది కూడా మనం నూనెలో ఏ వేసి ఫ్రై చేసినా ఇదే మెథడ్లో మీరు కాలీఫ్లవర్ వేసుకోండి, ఏమన్నా కూరగాయలు వేసుకోండి, కరకరలాడుతూ ఉంటాయి. క్యాబేజ్ తోటి అట్లాంటివి చేసుకోవచ్చు. కానీ ఈ కంసుపిట్ట మాత్రం నూనెలో ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో చేసుకోండి, తర్వాత కొంచెం ఫ్లేమ్ తగ్గించి ఆ ముక్కలు బోన్ ముక్కలంతా కరకరలాడాలి. సో మీకు కావాల్సిన విధంగా చేసుకోండి, కానీ ఫుల్గా ఫ్రై అవ్వకపోతే ఆ తినేటప్పుడు ఆ థిక్ రాదు. చూడండి, ఎప్పుడైతే మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఈ బబుల్స్ ఉంటాయి చూసారా, ఈ బబుల్స్ మనకి తగ్గిపోయినప్పుడు మనకి ఈ పీసెస్ రెడీగా అయిపోయినట్టు. సో ఆల్మోస్ట్ బబుల్స్ తగ్గిపోయినాయి. ఫస్ట్ వేసినప్పుడు ఆల్మోస్ట్ నూనె ఈ కడాయిలో నుంచి బయటికి పడే అంత విధంగా పొంగింది. ఇప్పుడు ఆ బబుల్స్ తగ్గిపోయి ఆ పీసెస్ కూడా డ్రై అయిపోయింది. ఇలా తీసి బయట పెట్టగానే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి ఎంత కడక్గా మన ఈ కంసుపిట్టలు రెడీ అయిపోయాయి. తీసి పెట్టుకోండి. ఇది మనం వడ్డించుకుందాం. కానీ దానికంటే ముందు మనం చికెన్ బ్రెస్ట్ కూడా ఇదే మ్యారినేషన్లో మనం చేసాం. దీన్ని ఇదే నూనెలో ఫ్రై చేయండి. ఇప్పుడు ఎవరైతే నాన్ వెజిటేరియన్లో కూడా ఇది తినా అది తినా అనే వాళ్ళకి, కంసుపిట్టలు తినని వాళ్ళకి ఈ పీసెస్ చేసుకోండి. ఈ నూనెలో ఫ్రై చేసేటప్పుడు ఇవి ఫోల్డ్ కాకుండా చేసి వేసుకోండి. ఇప్పుడు ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకొని తినండి. పైన కొంచెం పకోడీలా కరకరలాడుతుంది, కొంచెం లోపల జ్యూసీగా ఉంటుంది. ఎంతైనా సన్నగా చేసాం కదా, భలే టేస్టీగా ఫుల్ ఫ్లేవర్గా ఉంటుంది. దీన్ని ఇలాగే వడ్డించండి, కావాలంటే సాస్తో వడ్డించుకోండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో సైడ్కి కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకుంటే చూడ్డానికి తినడానికి కూడా బాగుంటుంది. మన కంసుపిట్టలు రెడీ 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 రెడీ. ఆహా, ఇవి భలే క్రంచీ. ఇక్కడ చికెన్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ రెడ్గా పర్ఫెక్ట్గా. ఒకటే ఏంటంటే బోన్ లేదు, చికెన్ 65లో మనం బోన్లెస్ చేసినట్టుగా, కానీ చాలా టేస్టీగా మనం చేసుకోవచ్చు. రెడీ అయిపోయాయి. ఇవి కూడా ఎక్కువ టైం పట్టవు, 4 నిమిషాలే. ఒక్క చికెన్ బ్రెస్ట్ తోటి ఎన్ని ముక్కలు వచ్చాయి చూడండి. చూడడానికి ఏదో ఫుల్ చికెన్లా ఎన్ని పీసులు వచ్చాయో చూడండి, ఎంతో సింపుల్. తర్వాత మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం వెనక్కి జరుగుదాం. కరివేపాకు కొంచెం కర్రకర్రలాడుతూ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా తీసి లైట్గా ఉప్పు జల్లండి. తినేటప్పుడు ఈ కరివేపాకు మిరపకాయలు భలే టేస్టీగా ఉంటాయి. లైట్గా నిమ్మకాయ రసం జల్లండి. ఇప్పుడు చూడండి, వడ్డించేసుకోవడమే. ఇక్కడ కంసుపిట్ట ఒక పక్కన, మన చికెన్ బ్రెస్ట్ ముక్కలు మరో పక్కన. సింపుల్గా ఒక షాట్తో మనకు వచ్చే గెస్ట్లకి మనం తయారీ. తర్వాత ఈ ఉప్పు అన్నీ వేసిన కొంచెం ఈ కరివేపాకు వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసాను, కానీ తింటూ ఉంటే దాని మజానే వేరు. మన కంసుపిట్టలు క్రిస్పీ ఫ్రై అలాగే చికెన్ బ్రెస్ట్ తోటి కూడా చేశాను. మరి ఇంకేంటి, టేస్ట్ చేసేద్దామా? కంసుపిట్టల వేపుడు. చికెన్ 65లో ఈ వేపుడు తయారు చేసుకోవడానికి మనం చూపించిన విధంగా కంసుపిట్టలకి లైట్గా బ్రెస్ట్ దగ్గర అక్కడ లైట్గా గీతల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం రెడ్ కలర్, కారపొడి, పసుపు, ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే చిటికెడు ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా వేసి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి చూపించిన విధంగా ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి దాన్ని చక్కగా కంసుపిట్టల్ని అలాగే చికెన్ బ్రెస్ట్ ని చూపించిన విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి అదే బౌల్లో మైదా పిండి, కార్న్ స్టార్చ్ కూడా వేసి ఆ మిశ్రమాన్ని కలిపి కోటింగ్ చేసే విధంగా తయారు చేసి మళ్ళీ ఆ కంసుపిట్టల్ని అలాగే చికెన్ బ్రెస్ట్ ని దాంట్లో చూపించిన విధంగా కోట్ చేసి వేడి నూనెలో ఫ్రై చేయండి. కరకరలాడుతూ ఫ్రై అయిన తరువాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసి దాన్ని దీంతో పాటు వడ్డించి వేడిగా తిని ఫుల్ గా ఎంజాయ్ చేయండి. మన కంసుపిట్ట చికెన్ 65 వేపుడు.